హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అలెక్యాస్ జిందగీ. అబ్బా, చాలా రోజులు అయిపోయిందండి ఇలా అనేసి. ఎందుకంటే వరుసగా నా బర్త్డే, మళ్ళీ మా హన్షు బర్త్డే, ఇప్పుడు వచ్చి అయాన్ష్ బర్త్డే చూస్తూనే ఉన్నారు కదా. కంటిన్యూ వ్లాగ్స్ మా బర్త్డేసే అన్నమాట. సో అందువల్ల వ్లాగ్స్ తక్కువైపోయాయి, ఇంకా వీడియోస్ ఇలా ఎడిటింగ్కి టైం ఎక్కువైపోయి ఇలా పోస్ట్ చేస్తున్నాను. పనిలో పడిపోయి అడగటం మర్చిపోయాను. మీరందరూ ఎలా ఉన్నారు చెప్పండి, అందరూ బాగున్నారా? ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అనేది. నేనైతే బాగానే ఉన్నానండి. కాకపోతే కొంచెం చూస్తున్నారు కదా, బెలూన్స్ ఇవన్నీ డెకరేషన్స్ అన్నీ నేనే చేశాను అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ హన్ష్ బర్త్డేకి మేము హోటల్లో చేసామండి. అయాన్ష్కి ఎందుకు మేము చేయలేదు అంటే, ఇండియా ప్లాన్ అనుకున్నాము, ఇండియాకి వెళ్ళి బర్త్డే చేద్దాము అనుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ కొన్ని రీజన్స్ వల్ల మేము డిలే చేసి ఇదిగోండి ఇలా ఇంట్లో చేయాల్సి వచ్చిందనమాట. మెయిన్ రీజన్ అందుకే మేము ఇంట్లో చేయాల్సి వచ్చింది. బట్ నాకు చాలా హ్యాపీ అయిపోయింది, ఎందుకంటే ఇంట్లో చేసుకోవడం అనేది చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఫస్ట్ థింగ్ ఇదిగోండి చూడండి, నేను ఏం పని చేస్తున్నా మా హన్షు వచ్చేసి ఇట్లా నాకు హెల్ప్ చేస్తూ ఇట్లా నాకు పని పెంచుతూ ఉంటాడనమాట. సో అదన్నమాట, హడావిడిగా ఉంది. సో కేక్ కూడా నేనే చేశాను. సో ఇంకా అన్ని పనులు అన్నమాట. ఇంకా పిల్లలు బర్త్డే అంటే ఎలా ఉంటుంది చెప్పండి, అందులోనూ ఫస్ట్ బర్త్డే కదా. సో కాకపోతే అసలు మేము చేయకూడదు, ఇండియాలో చేయాలని అనుకున్నానని చెప్పాను కదా. దానివల్ల నేను ఏమీ ఆర్గనైజింగ్గా నేనేమీ ప్లాన్ చేసుకోలేదండి. అందువల్ల నాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. బట్ స్టిల్ నేను ఎలాగో అలాగా మేనేజ్ చేసేస్తాను లాస్ట్ మినిట్లో అయినప్పటికీ. బట్ డెకరేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. చూస్తున్నారా, నాకు బెలూన్ నేను టకటక అనేసి ఇంకా టై చేసేసి అలా అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. పర్టికులర్లీ ఒకే కలర్ అని కాదు, ఏ కలర్ అయినా మీరు గోల్డ్ ఆర్ ఎనీథింగ్ లైక్ మీ దగ్గర మల్టీ కలర్స్ ఉన్నా కూడా ఇలా మిక్స్ అండ్ మ్యాచ్గా చేసుకున్నాను. చిన్న చిన్న బెలూన్స్ మాత్రం ఇలా రెండుగా టై చేశాను. టై చేసి ఇలా అన్నీ నేను పెట్టేస్తున్నాను అనమాట. సో ఇలా అన్నీ పెట్టిన తర్వాత మనము ఒకదానికొకటి టై చేస్తాను, అది మీకు చూపిస్తాను. ఈ లోపల ఇంకొకటి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. ఎలాగో మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మంచి మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారండి. ఎవరో కొందరైతే నిజంగా నాకు అర్థం కావట్లేదు, వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మనం అన్నీ మంచి కంటెంటే ఇస్తున్నాము, ఏవి కూడా బ్యాడ్గా అయితే నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. బట్ వచ్చి అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు, చాలా వింతగా అనిపించింది. సో దీని గురించి నేను కూడా డిస్కస్ చేస్తాను అని అనుకోలేదు. నేను ఛానల్ పెడితే మనకంతా చాలా స్మూత్గా ఉంటుంది అనుకున్నా. బట్ ఇన్ ది వైల్ చాలా తెలుసుకుంటున్నాను జనాలు ఎలా ఉన్నారు ఏంటి అనేసి. బట్ నాకు కొంచెం బాధేసింది. అరే, మన ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనము యూట్యూబ్ని సక్సెస్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్తోనే కదా. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాము ఇన్స్టాగ్రామ్లో, మనం ఇలా కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ త్రూ అలా పాస్ అవుతూ ఉంటుంది. న్యూ ఛానల్స్ అన్నీ ఎప్పుడూ అలానే అవుతాయి, మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటుంది కదా, టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు షేర్ చేయడం అలా ఉంటే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. మనము కూడా సపోర్ట్ చేసుకోకపోతే ఎందుకు చెప్పండి. బట్ నాకు ఇది ఎక్కువైపోయింది, నా వల్ల నాకు కావట్లేదు. ఇంకా స్టిల్ ఇక్కడితో ఆపేస్తున్నా. కానీ ప్లీజ్ అర్థం చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్కి. సో ఇక్కడైతే నేను బెలూన్స్ అన్నీ ఇలా టై చేస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. నేను మాట్లాడుతూ ఉన్నాను, ఈ లోపల నేను మీకు చెప్తాను చూడండి. మనం ఈ డిస్కషన్లో మళ్ళీ మాట్లాడుకుందాము. ఇంకొక పర్సనల్గా ఈ వీడియో మళ్ళీ కూడా చేస్తాను నేను. మన ఫ్రెండ్స్ ఏం ఎలక పెడుతున్నారు, మన సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారు అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడైతే బెలూన్ డెకరేషన్లోకి వచ్చేద్దాము. ఇలా రౌండ్
ఫ్రేమ్ మనకి దొరుకుతుందండి బయట. సో, ఇలాంటిది నేను ఆల్రెడీ ఎప్పుడో మా ఇంట్లో ఉంది. దేని వల్లనో నేను కొని అయితే పెట్టుకున్నాను. సో, అప్పటికప్పుడైతే కొనిందయితే కాదు. ఆల్రెడీ నా దగ్గర ఇది ఉందన్నమాట. సో, ఇంకా నాకు అనిపించింది బ్యాక్ డ్రాప్ ఒక్కటే అయితే బోరింగ్‌గా ఉంటుంది. సో, ఎప్పుడు బెలూన్‌ని టై చేయడం కన్నా ఇలా అయితే చాలా బావుంటుంది కదా అని చెప్పేసి ఏం లేదండి. సింపుల్‌గా 4 బెలూన్స్‌ని టై చేసి దాని మధ్యలోకి ఇలా చేసి ఇటుపక్క బెలూన్‌ని ట్విస్ట్ చేస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారా? ఫస్ట్ టైం చేస్తున్నా నేనిది. బట్ నాకే చాలా ఈజీగా ఉంది. ఇంకా బెలూన్స్‌కి బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్‌గా చేసే వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. నాకు హార్డ్‌లీ ఇదైతే ఒక 1 అవరే పట్టిందండి. చాలా త్వరగా అయితే అయిపోయింది. బట్ ఓవరాల్‌గా మీకు చూస్తారు ఎంత మంచిగా వచ్చిందంటే, ఈ బెలూన్‌ది అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా ఇంకా వెనక బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది కదా! మొత్తం మీకు అవుట్‌పుట్ అయితే చూపిస్తాను. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. నాకైతే సింపుల్‌గా చాలా అందంగా అయితే చాలా బావుంది అని అనిపించింది. ఎస్పెషల్లీ నాకు టెడ్డీ బేర్ థీమ్‌లో కావాలి. సో, మొత్తానికైతే డెకరేషన్ చేసేసుకున్నాను. చూసారా ఎంత బావుందో? సో, ఇక్కడి నుంచి అయితే బర్త్‌డే ఎలా అయ్యింది, ఏంటి అనేది మీరు చూస్తారు. ఓకేనా? అలాగే మర్చిపోకుండా ఈ వీడియో మొత్తం చూడండి. మా అయాన్ష్‌ని మీరు బ్లెస్ చేయండి.
ఎలా అనిపించింది మీకు? అయాన్ష్ బర్త్‌డే ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఫ్రెండ్స్ అందరికీ కెమెరా షై ఉంది. అందువల్ల వాళ్ళ ప్రైవసీని మేము ఉద్దేశించి ఇంకా మేము పెట్టట్లేదండి. ఏమనుకోవద్దండి. హోటల్లో చేయలేదు అనే ఒక బాధ తప్ప నాకు నా చేతులతో నేను కేక్ చేశాను అండ్ డెకరేషన్ చేశాను. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ కేక్ కొంచెం మనకి క్రాస్ అయ్యింది. కాకపోతే అపీరియన్స్ ఏదైతే మామూలుగా మనం అలా చూస్తామో నాకు నేరుగా చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ అసలు మనం దగ్గరగా చూస్తే తప్ప కొంచెం ఆ కేక్ క్రాస్ అయిందనేది మనకి తెలీదనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం అండి చేశాను. యాక్చువల్లీ సందీప్ ఒప్పుకోలేదు. నువ్వేం చెయ్యొద్దు, వద్దు వద్దు అన్నాడు. బట్ మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయేసి ఇంకా చేద్దాము, ఏం కాదు, ఒకసారి ఏం కాదులే, చేద్దాం చేద్దాం అని చెప్పేసి నేను ఇంకా అసలు ఫస్ట్ బర్త్డేకి రిస్క్ తీసుకున్నాను. బట్ ఎనీవేస్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అని అనుకుంటున్నాను. సో అయాన్ష్ కూడా అనుకుంటాడు కదా, మా మమ్మీ నా బర్త్డే కోసం మా మమ్మీనే కేక్ చేసింది అంటే. నేను కేక్ ప్రాసెస్ అంతా చూపిద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. లెంత్ ఎక్కువ అయిపోతుంది అండ్ మోర్ ఓవర్ నేను చేసేటప్పుడు మా కిచెన్ అంతా చాలా గందరగోళంగా ఉందన్నమాట. సో నాకు వీడియోలో అలా పెట్టడం ఇష్టం లేదు. అందువల్లనే ఇంకా నేను పెట్టలేదు. అలాగే మా అయాన్ష్కి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. సో మా హన్షు, అయాన్ష్ ఇద్దరు చాలా మంచి పిల్లలని చెప్పలేము కానీ ఓకే, బాగానే సపోర్ట్ చేస్తారు. చాలా ఎప్పుడు హ్యాపీ కిడ్స్ అన్నమాట. హోప్ఫుల్లీ మేము త్వరలో ఇండియా వెళ్తున్నాము. వెళ్తే కనుక ఖచ్చితంగా ఇండియాలో బర్త్డే చేయడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే నాకు మా ఫ్యామిలీస్తో చేసుకోవాలి అనే కోరిక ఉంది. ఎందుకంటే హన్ష్ది కూడా, మా ఫస్ట్ అబ్బాయిది కూడా మేము మిస్ చేసాము. అలానే మా చిన్నోడిదన్నా అలా మిస్ అవ్వకూడదని అనుకుంటున్నాను. సో దేవుడి దయ వల్ల అది ఆ ఒక చిన్న కోరిక ఉంది నాకు, ఇండియాలో చేయాలి అనేసి. సో ఖచ్చితంగా చేయడానికైతే ట్రై చేస్తాను. సో అంతేనండి. మొత్తానికైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకి తీసుకొస్తాను. అలాగే ఉంటాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.